వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? వెంకటేశ్వర్లు గారు దొంగతనం చేయడం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం. పోలీసులు పట్టుకోలేకపోవడం లేదా పట్టుకోకపోవడం అనేది పోలీసుల బాధ్యతారాహిత్యం, లేదంటే వాళ్ళ నిర్లక్ష్యం, లేదా వాళ్ళ చాతకాంతనం కిందకు చూస్తూ ఉంటారు. ఏంటి ఇప్పుడు మీరు డ్రగ్ కంట్రోల్ శాఖ ఏ విధంగా ఉంది? అసలు మ్యాన్ పవర్ ఉందా? ఉన్నా కూడా ఇన్ని కేసులు, మళ్ళీ ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి దారుణాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరేం చెప్తారు? ఒక ఉన్నత శాఖలో, ఉన్నత స్థాయిలో పనిచేశారు ఆ శాఖలో మీరు. ఇప్పుడు చక్రి గారు ఏంటంటే ఈ విషయాన్ని మేము జాయిన్ అయ్యి మళ్ళీ రిటైర్ అయినాము. ఇన్ని సంవత్సరాలు కూడా జాయిన్ అయిన దగ్గర నుంచి ఇదే సమస్య. ఏంది అంటే ఎవరో ఉండడం ఇవ్వడం అనేది. అప్పుడు తగినంత మంది ఫార్మసిస్టులు అప్పుడు సంఖ్య లేదు. ఈ రోజు రోజుకి షాపులు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే విధంగా ఫార్మసిస్టులు కూడా చదువుకొని వస్తున్నారు. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళది సర్టిఫికెట్ అనుమతితోటే ఇప్పుడు మెడికల్ షాపులు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు దానిలో ఉండి పని చేయకపోవడానికి కారణాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. దాన్ని మనం విషదంగా తీసుకోవడం కాదు, కానీ వాళ్ళు ఉండి ఇవి ప్రిస్క్రిప్షన్స్ మనం వాళ్ళు డిస్పెన్స్ చేస్తే కొంతవరకు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ మిస్యూజ్ అనేది తగ్గుతుంది. ఎవరికి ఏమి ఇస్తున్నాం అనేది వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్నది, సార్ చెప్పినట్టు మెడికల్ కౌన్సిల్ ద్వారా వాళ్ళు కంప్లైంట్స్ చేశారు. ఇటువంటి మిస్యూజ్ జరుగుతున్నది. దీనికి కారణాలు ఎవరు అని అంటే ఫార్మసిస్టే అవుతాడు. ఫార్మసీలో ఆయన ఉండట్లేదు అనేది ఒక 50 నుంచి 60% మేము రిపోర్ట్స్ మేమున్నప్పుడు చేసాము. ఇప్పుడు కూడా జరుగుతున్నది. అది రిపోర్ట్స్ ఓకే సార్, యాక్షన్ పరిస్థితి ఏంటి? యాక్షన్ ఎంత స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు వీళ్ళ మీద? మళ్ళీ రిపీట్ గా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటే మేము ఉన్నప్పుడు 10 రోజులు, 5 రోజులు, 15 రోజులు ఇట్లా వీళ్ళని క్లోజర్ చేస్తుండేది. వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చేది. ఎంత అంటే ఈ రకంగా కొంచెం పెంచుకుంటా వచ్చాం మేము. మా టైం వరకు ఏందని అంటే నంబర్ ఆఫ్ ఫార్మసిస్ట్ ప్రెజెన్స్లు పెరగడానికి ఆస్కారం చేశాం. కానీ ఇంకా కూడా పెరగాల్సింది ఉన్నది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే కౌన్సిల్ వాళ్ళు ఏం చేయాలంటే ఇలా యాబ్సెంట్ అయి ఉండి ఈ విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మడం, విచక్షణ రహితంగా చేయడం, ఇవన్నీ కనుక గమనించి వాళ్ళ మీద యాక్షన్ కనుక ఒకవేళ గవర్నమెంట్. సార్ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానంటే గత నెలలోనే ఇది జరిగింది. ఒక అంటే మెడికల్ దానికి సంబంధించి అంటే మెడిసిన్ తయారీ పరిశ్రమ, ఫేక్ పరిశ్రమ, బోగస్ పరిశ్రమ వాళ్ళు తయారు చేసి బ్రాండెడ్ షాపుల్లో అమ్మేశారు. అంటే వాళ్ళు మెడికల్ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆథెంటిక్ మెడిసిన్ తీసుకొస్తూనే పక్క నుంచి మళ్ళీ ఈ డూప్లికేట్ మెడిసిన్లు తీసుకొస్తూ ఉన్నారు. దీంట్లో పెద్ద పెద్ద సిప్లా, ర్యాంబాక్సీ లాంటి బ్రాండెడ్ మందుల్ని ఫేక్ వాటిల్లో నింపి అదే పేర్లతోటి ఒరిజినల్ దానికి ఫేక్ దానికి అసలు తేడా మీకు గుర్తించడం కూడా చాలా కష్టం, ల్యాబ్ టెస్ట్ చేస్తే తప్పితే. అంత ఫేక్ది తయారు చేసి తీసుకొచ్చి మెయిన్ షాప్స్లో అమ్మేసినటువంటి పరిస్థితి. బాజ్పల్లి, నిజాంపేట వీటిల్లో పట్టుకున్నారు పోలీసులు. అసలు వాళ్ళు ఆ మందులు వాడిన వాళ్ళ పరిస్థితి. మేము కూడా మేము పనిచేసినప్పుడు పోలీసులు లేరు, మేమే పట్టుకున్నాం. మేము కూడా పట్టుకున్నాం కానీ వాళ్ళ మీద కేసులు పెట్టాము. కాకపోతే ఏంటంటే ఇంటర్ స్టేట్ దీంతో ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇన్స్టిట్యూషన్ ఇటువంటి అన్ని కూడాను అన్ని స్టేట్లలో చూడాల్సిన ఇది ఒకటి ఏర్పాటు కావాలి, కమిషన్ ఏర్పాటు కావాలి. ఇంకోటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మాత్రం ఇవి జరుగుతున్నాయి. ఏంటంటే ఫార్మసిస్టులను కూర్చునే విధానంగా ఫార్మసీ కౌన్సిల్ ద్వారా వాళ్ళ నెంబర్లను ఎవరైతే యాబ్సెంట్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కనుక సస్పెండ్ చేసినాం అనుకోండి, లేకపోతే క్యాన్సిల్ చేసినాం అనుకోండి, ఫార్మసిస్టులను వాళ్ళు చచ్చుకుంటా ఆ రోజు వాళ్ళ ధర్మంగా వాళ్ళు. ఇక్కడ ఫార్మసిస్ట్ ఒకటే కాదు కదా సార్, ఫార్మసిస్టులు ఫేక్ అంటే ఫార్మసిస్ట్ వాళ్ళకి సరైన క్వాలిఫికేషన్ లేకపోయినా కూర్చోవడం ఒకటే కాదు, కూర్చున్నా కూడా ప్రిస్క్రిప్షన్ లేని మందులు ఇస్తున్నారు కదా. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు కూడా ఫార్మసిస్టే అనుకుందాం. ఏం చెప్తున్నానంటే ఎవరి పేరు మీద ఇస్తున్నారు అని అంటే ఫార్మసీ ఇవ్వాలంటే ఒకటి ఉండాలి, ఫార్మసిస్ట్ పేరు. వింటున్నారా సార్?